నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా, మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఏమైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు, నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. నేను పర్సనల్గా వెళ్ళి, నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలని. నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. 100% ఉంటాయి. First is GHMC. Contact GHMC because it's government. Now we are NGOs. People should understand we are NGOs. Understand the difference. We are doing voluntary work. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి మీకు నోరు లేదు ఎవరికి. ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. I challenge that man. Go in front of your chief minister. Go in front of your MLA. Go in front of your corporator and talk like this. Right now, if I give out my number, they will purposely, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of your locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meeku telusu janalu enta mandi. You saw that how that man was. ఏం చేయరు, ఉట్టి నో చిక్ 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 చేయడానికి ఉంది, చేయడానికి ఎవరు లేరు. మీ అందరికీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువర్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా? చెప్పండి నాకు. మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ గురించి, చిన్న పిల్లల గురించి మెంటల్గా మాట్లాడుతున్నారు. I think I should stop talking now. Let me talk. నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కరిచేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ సర్పంచ్ని అడుగుతాను, నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా? ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వైఫ్ ని కొడతారు, అడ్డదిడ్డంగా చిన్న పిల్లల్ని కొడతారు. అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు. మనకెందుకు వదిలే, వాళ్ళ ఇంటి పని కదా, మనకెందుకు వదిలే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ? అప్పుడు ఏమైంది మీ మగతనం? అప్పుడు ఏమైంది మీ జస్టిస్? ఫైట్ ఫర్ జస్టిస్. Why is justice being so selective is what I'm answering. I am questioning today. I'm talking about human lives. I'm not talking about dogs. నాకు కుక్కల గురించి సంబంధం లేదు, నాకు మేకల గురించి సంబంధం లేదు. నాకు ఈరోజు మనుషుల గురించే ఉంది. నేను మనుషుల గురించి అడుగుతున్నాను ఈరోజు. ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు. ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా? చెప్పండి. ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది. అప్పుడు మీరు అందరు కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ ని మూసేసి మీకు దమ్ముందా? కానీ ఒక కుక్కని చంపటం మీకు దమ్ముంది. నిజంగా మీకు దమ్ముంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి. సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను. I know what is alcohol abuse. I know how people drink alcohol and hit their kids. I know how men drink alcohol and hit their wives. I know how మగాలు తాగి ఎలా చంపుతాను నాకు తెలుసు. నేను రోజు చదువుతాను ఆర్టికల్స్ లో. ఇంకొకటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను. కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తే, ఆ ఉన్న వీధిలో ఉన్న కుక్కలు ఎవరిని కరిస్తే, ఆ వీధిలో ఉన్న కుక్కల వల్ల ఎవరు యాక్సిడెంట్ జరిగితే దాట్ డాగ్ ఫీడర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. మీ ఇంట్లో తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం ఒక్క వ్యక్తి కూడా ఒక పేదవాళ్ళని డబ్బు ఇస్తే నేను వచ్చి చెప్తాను, పేదవాళ్ళని మీ ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు? మీ ఇంట్లో ప్లేస్ లేదా ఒక పేదవాళ్ళని పెట్టుకోవడానికి? రోడ్ మీద మీ గుడుల ముందు 100 మంది పేదవాళ్ళు, ముసలైన వాళ్ళు, ఇంకా బక్కైన వాళ్ళు కూర్చొని ఉంటారు గుడుల ముందు. మీరు వెళ్ళి ఒక ₹5 ఇస్తారు, ఆయనకి ఒక ₹15 ఇస్తారు. ఆ పేదవాళ్ళని, ఆ ముసలాయన్ని మీరు ఎందుకు మీ ఇంట్లో తీసుకెళ్ళట్లేదు? సరిగా తిండి పెట్టట్లేదు, సరిగా బట్టలు పెట్టట్లేదు, సరిగా ఆహారం ఇవ్వట్లేదు.
మనుషులకి మనుషులు సెపరేట్ మీరు లెక్క పెడుతున్నారు. ఇది నా కుక్కల గురించే కాదు, మళ్ళీ 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 చెప్తున్నాను, ఇది మనుషుల గురించే. డోంట్ బి సిలెక్టివ్ అబౌట్ హ్యుమానిటీ. అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది, అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరెవరు గుడికి వెళ్తున్నారు, గుడి బయట మీరు ఎవరెవరు 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు, అందరినీ పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు నిజంగా కుక్కలు అంటారు కదా, మీ కుక్కలు ఇంటికి తీసుకెళ్ళట్లేదు, మీ కుక్కల్ని ఇంటికి తీసుకెళ్ళట్లేదు, ఆ పేదవాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఆ అనాథాలు, ఆ చిన్న పిల్లల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి. స్ట్రీట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే